ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 17వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి, బుధ, కుజ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం మంచి శుభ లక్షణాలు బాగానే కనబడుతున్నాయి. శుభాధిక్యత కలిగిన వారంగానే తెలుస్తోంది. అలాగే ఈ వారం ఈ వృషభ రాశి వారికి రాశి నుంచి 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 8వ స్థానంలో శుక్రగ్రహం, 9వ స్థానంలో రవి, బుధ, కుజ గ్రహాలు, 10వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, 11వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం, కొత్తగా ఆలోచన చేయడం మొదలవుతుంది. అభివృద్ధికరమైన లక్షణాలని గుర్తించి దానికి తగినటువంటి ప్రణాళికలతో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి దూకుడుగానే ఉంటుంది వ్యవహారం అంతా కూడా. ఈ వారం కొంచెం బాగా చురుకుగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే చురుకుగా ఉంటారు. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే మనకి ఆర్థికపరమైన ఒత్తిడిని కూడా బాగానే తగ్గించుకోగలుగుతారు. ఆర్థిక స్థితి అనుకూలపడుతుందని అర్థం. ఆర్థికంగా ధనయోగాలు పెరుగుతున్నాయి. అలాగే బంధుమిత్రులు అందరినీ కలవడం, మంచి ఉత్సాహంగా వారితో గడపడం జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి శుభ లక్షణాలు కలుగుతున్నాయి. అలాగే గృహ వాహన యోగాదులు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ద్వితీయార్థంలో వాహనాలు కొనుగోలు చేయడం, లేదా ఈ వారం ద్వితీయార్థంలో గృహ వాహన క్రయ విక్రయాది విషయాలకు బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యలలో మంచి చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులకి విద్యా విషయాల్లో మంచి గుర్తింపు కలుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలని తెలుస్తోంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో రుణాలు తగ్గించుకోగలుగుతారు. ఆర్థిక భారాన్ని బాగానే తగ్గించుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. శత్రుభావం ఉన్న వాళ్లతో కూడా మిత్రభావాన్ని కలిగించగలుగుతారు. అలాగే ఈ వారం ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనగలుగుతారు. బంధువుల్ని, మిత్రుల్ని కలవగలుగుతారు. చేసే పనులలో అక్కడక్కడ ఆటంకాలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ తొలగించుకొని ముందుకు రాగలుగుతారు. అన్ని విషయాల్లో కూడా అనుకూల ఫలితాలని చూడగలుగుతారు. ఈ వారం మన మాటకి విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు కలుగుతాయి. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వారాంతంలో కొంత కోప స్వభావం పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక పరమైన విషయాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మానసికంగా
కొంత చికాకు కలిగే అవకాశం కూడా ఉన్నది. దాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. భాగ్యస్థితి బాగుంటుంది. అనుకూలమైనటువంటి స్థితిగతులు బాగా పెరుగుతాయి. ఉద్యోగ విషయంలో బాగా అనుకూలంగానే ఉంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నూతన ఉత్సాహంతో పని చేయగలుగుతారు. అలాగే అన్ని రకాల విషయాలు కూడా సంతృప్తి చూడగలుగుతారు. గృహ సంబంధించిన విషయాలలో కొన్ని ఖర్చులు అనుకోకుండా పెరుగుతాయి. అయినప్పటికీ కూడా చాలా హుషారుగా సంతోషంగానే ఉండగలుగుతారు. ముఖ్యమైన బంధువులు, మిత్రులు, చిన్ననాటి స్నేహితులు మొదలైన వాళ్ళందరినీ కలిసి మాట్లాడటం జరుగుతుంది. దూర ప్రాంతాలు, దూరదేశాల్లో ఉండే మిత్రులతో కూడా కలవటం కానీ మాట్లాడటం కానీ జరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. సాధారణంగా కొంత ఖర్చు అయినప్పటికీ కూడా కుటుంబ సంబంధించిన విషయాలకే కాబట్టి ఆనందంగానే గడపగలుగుతారు. కొంత అనుకున్నటువంటి పనులు కొంత ఆటంకాలు కలిగినప్పటికీ ఆటంకాలని తొలగించుకొని జాగ్రత్తగా ఈ వారం గడపగలుగుతారు. కొంత స్వల్పమైన విషయాల్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ శుభ ఆధిక్యత కలిగిన వారంగానే చెప్పుకోవాల్సిన స్థితి ఉన్నది. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు ఈ వృషభ రాశి వారికి కలగడం కోసం ఈ వారం వృషభ రాశి వారు దుర్గామాత ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.